హలో గురు, ఈ వీడియోను ఒకసారి చూసి ఆలోచించండి. అదేమిటంటే వ్యవసాయ ఉద్యోగులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట వ్యర్థాలను కాల్చకని చెప్తున్నారు, కానీ వ్యవసాయదారులు పంట వ్యర్థాలను కాలుస్తున్నారు. అదేమిటి అని అడగగా మాకు దుక్కుదినే కాలం అంటే కల్టివేట్ కాలంలో మాకు ప్రాబ్లం అవుతుంది. ఈ పంట వ్యర్థాలను కాల్చడం వల్ల మాకు కల్టివేట్ అనేది ఈజీగా అవుతుందని చెప్తున్నారు. అదే ఈ కల్టివేట్ సమయంలో పంట వ్యర్థాలను కాల్చకుండా కల్టివేట్ చేయరాదా? చేసే పద్ధతులు ఉన్నాయి. అది మర్చిపోయి ఇవి కాలవడం వల్ల తీవ్ర నష్టాన్ని ఏర్పరచుకుంటున్నారు. అదేమిటో మనం ఒకసారి చూద్దాం. ఈ పంట వ్యర్థాలను కాల్చడం వలన కలిగే నష్టాలు, కాల్చకపోవడం వలన కలిగే లాభాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పంట వ్యర్థాలను కాల్చడం వలన భూసారాన్ని పెంచే జీవులు చనిపోవడం జరుగుతుంది. ఈ పంట కాలంలో ఈ జీవులు అనేది పంటను అభివృద్ధిగా చేసేది ఈ జీవులే. కానీ ఈ పంటను మనం కాల్చడం వలన ఆ జీవులు అనేది చనిపోవడం జరుగుతుంది. ఇది ఒకటి. రెండవది చూసుకుంటే ఈ పంట వ్యర్థాలను కాల్చడం వలన ఈ పంటలో ఉండే ఈ వ్యర్థాలలో ఉండే నైట్రోజన్, ఫాస్ఫరస్, భాస్వరము గాలిలోకి కలిసిపోవడం జరుగుతుంది. అయితే అదే కాలవకుండా దీన్ని సేంద్రియ ఎరువుగా తయారు చేసి మనము మళ్ళా పంటకు ఉపయోగించుకోవడం వలన రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని మనం తగ్గించుకోవచ్చు. కానీ మనం అలా చేస్తలేము. నేను చెప్పేది నిజం. ఎందుకనగా ఒక దట్టమైన అడవిని చూసుకుందాం. ఆ దట్టమైన అడవిలో ఎవరు అక్కడికి పోయి రసాయన ఎరువులు వేయట్లేదు కదా. కానీ అక్కడ దట్టమైన అడవిలో ఉన్న చెట్లు ఎంత దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఎందుకలా? ఆ వృక్షాల యొక్క ఆకులు, పండ్లు, ఫలాలు అనేది అవి కింద పడి అవి సేంద్రియ ఎరువుగా తయారయ్యి ఆ మొక్కకే యూజ్ఫుల్ అవుతున్నాయి. ఇది ప్రకృతి సహసిద్ధంగా జరిగేది. ఇక్కడ జరుగుతుందా? ప్రకృతి సహసిద్ధమైన సేంద్రియత అనేది మనం ఇక్కడ లోపింపజేసి రసాయన ఎరువులను వేలగా కొని ఇక్కడ మనం ఈ యొక్క భూమి సారవంతాన్ని పీల్చి చేస్తున్నాం. భావి తరాలకు మనం ఒక స్వచ్ఛమైన భూమిని, ఆరోగ్యవంతమైన భూమిని ఇవ్వలేకపోతున్నాం. ఇంకా చూసుకుంటే ఈ పంట వ్యర్థాలను కాల్చడం వలన అక్కడ ఉన్న వెదర్ అనేది, వాతావరణం అనేది వేడెక్కుతుంది. ఈ వేడెక్కడం వల్ల ఇప్పుడు మనకి ఏమవుతుంది? వేడి గాలులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన పంట వ్యర్థాలను ఎక్కువ కాల్చడం వల్ల కూడా ఈ వేడి గాలులు రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ కాల్చడం వలన కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అనేది వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. ఈ వాతావరణంలోకి రిలీజ్ అయితే ఏమవుతుంది? శ్వాస సంబంధమైన వ్యాధులు, హృదయ సంబంధమైన వ్యాధులు, ఇంకా కంటి సంబంధమైన వ్యాధులు దీని ద్వారా వస్తాయి. ఇది ముఖ్యంగా చూసుకుంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. నేషనల్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంవత్సరానికి 15-20% ఆఫ్ పొల్యూషన్ లో 50-20% ఈ పంట వ్యర్థాలను కాలవడం వల్లనే మనం పొల్యూట్ అవుతుందని వీళ్ళు తెలపడం జరిగింది. ఇంకా చూసుకుంటే ఈ పంట వ్యర్థాలను కాల్చడం వలన వాళ్ళు ఏం చేస్తారు? వ్యవసాయదారుడు నా ఒక్క పొలానికి అని కాల్స్తాడు. ఆ ఒక్క పొలానికి పోతుందా? ఆ చుట్టూ ఉన్న పొలాలకు పోతుంది. ఆ పొలానికి ఉపయోగపడే పనిముట్లు వాళ్ళు అక్కడ పెట్టుకున్న ఆ పనిముట్లన్నీ కాలుతాయి. ఆర్థికంగా కూడా వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. ఇన్ని విధాలుగా నష్టం ఉన్నా తెలిసి కూడా ఎందుకు పంట వ్యర్థాలను మీరు కాలుస్తున్నారు? దీన్ని సేంద్రియ ఎరువుగా ఎందుకు ఉపయోగిస్తలేరు? సహసిద్ధంగా దీన్ని ఎందుకు ఉపయోగిస్తలేరు? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి రైతే ఈ దేశానికి వెన్నుముక అనే ఒక సిద్ధాంతం ఉంటుంది. దానిని మీరు కాపాడండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.